హలో అండి, చూస్తున్నారా మా బుజ్జ గణపయ్య కిరీటము. ఇదంతా ఏమి డెకరేషన్ చేసి లేదండి. నేను ఎవ్రీ ఇయర్ అలానే తెస్తాను. ఎందుకంటే డెకరేషన్ చేసి ఉందంటే 3000 4000 అని అంటారు. నేను ఎప్పుడైనా తీసుకొచ్చిన తర్వాత నేను కుందన్స్ అవన్నీ నేనే తీసుకొని వస్తాను. ఈసారి కూడా అట్లే తీసుకొని వచ్చాను. ఇవి సరిపోతాయి. నేను ఆఫ్టర్ డెకరేషన్ తర్వాత స్వామివారిని అలంకరించిన తర్వాత ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. బిఫోర్ ఆఫ్టర్ అని వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను, చూడండి. A few moments later, 2000 years later, one eternity later. హలో అందరికీ, ఎట్లున్నారు దోస్తులు? బాగున్నారా? చెప్పాను కదా గణపతి బప్పను రెడీ చేసిన తర్వాత మళ్ళీ వీడియో వేస్తా అనేసి. నేను ఎప్పుడు అలంకరణలు చేసి లేకుండా అట్లనే తీసుకొచ్చిన తర్వాత నాకు తోచినట్టు ఈ కుందన్స్ ఇవన్నీ తీసుకొచ్చి రెడీ చేస్తాను. ఎవ్రీ ఇయర్ నేను ఇంతే అండి. నాకు ఇష్టం అయినా ఇట్లా అలంకరణ చేసిన మూర్తులు కూడా దొరుకుతారు, కానీ నేను తీసుకోనండి. 3-4 వేలు అంటారు రేట్, అక్కడ వదిలిపెట్టి నాకు ఎందుకో తెచ్చిన తర్వాత నా చేతులతో ఇలా రెడీ చేయడం కూడా నాకు చాలా చాలా ఇష్టం అండి. నేను నవరాత్రులప్పుడు అమ్మవారిని తెచ్చిన అమ్మవారిని కూడా నేను నా చేతులతోనే నేను అలంకరిస్తానండి. నాకు చాలా ఇష్టం. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రశాంతంగా ఉన్నాడు కదా, చెప్పండి ఫ్రెండ్స్. నేను ఎలా రెడీ చేసినాను, మా గణపతి బప్ప ఎట్లా కనిపిస్తున్నారు? जय बोलो गणेश महाराज की जय।